Daily. Taste the Daily. సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలోని శివాలయంలో దొంగలు హల్చల్ చేశారు. శివాలయం తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లాడు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన హుండీ పగలగొట్టి నగదు చోరీ చేశాడు. ఉదయం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన పూజారి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి అవాక్కయ్యారు. లోనికి వెళ్లి చూడగా హుండీ కనిపించలేదు. దీంతో వెంటనే ఆలయ నిర్వాహకులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీని పరిశీలించగా నలుగురు బైకులపై వచ్చి ఇద్దరు ఆలయంలోకి వచ్చి చోరీ చేసిన దృశ్యాలు కనిపించాయి. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి హుండీలో కానుకలు వేశారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చోరీ నగదు సుమారు ₹1,00,000 వరకు ఉండొచ్చని అంచనా. ఆలయాన్ని బీజేపీ నేతలు సందర్శించారు. ఆలయంలో చోరీకి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మా జిల్లా అధ్యక్షుడు అంత చెప్పిండు. నేను ఒకటి ఏమని చెప్పడం తెలుసుకున్నా అంటే, పొద్దున్న 4 గంటలకి ఇన్సిడెంట్ అయ్యింది. మీ దగ్గర డేటా అంతా, మీకు కెమెరాలో దొరికిన ఫుటేజ్ అంతా మీ దగ్గరకు వచ్చింది. మీరు కార్యాచరణ చేయండి, 24 గంటల్లో తీసుకోండి. కానీ ఒకటి, ఆయనకు మతిస్థిమితం లేదు, ఆయన మెంటలీ హ్యాండిక్యాప్, లేకపోతే ఆ పిల్లాడు చిన్న ఏజ్ అని అట్లాంటి కేసులు పెట్టకుండా అయ్యేది కేసులు గట్టిగా పెట్టి హిందూ ధర్మానికి, సమాజానికి, అందరికి ఒకటే న్యాయంగా ఉండండి. ఒకరికొక తీరు, ఇంకొకరికొక తీరు కాకుండా దీని మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఈరోజు దేవాలయాలు కడితే గనక మేము రక్షణ కల్పించాలా కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందండి. పోలీసుల యొక్క కోణంలో ఆలోచన చేస్తున్నాం. నేను అడుగుతాను, ఆకాశం అంత ఎత్తున మినార్స్ ప్రతి మస్జిద్ లో, ప్రతి వాడవాడలో ఉంటే వాటికి పర్మిషన్ ఎక్కడిది? ఈరోజు హిందువులు ఉండే స్థానమే హిందుస్థాన్. మాకు దేవాలయాలకు పర్మిషన్ కావాలా? అదే రకంగా వేరే ప్రార్థన మందిరాలకు విచ్చల విడిగా ఈరోజు పుట్టగొడుగుల్లాగా ప్రతి గల్లీలో ప్రేయర్ హౌస్ పేరు మీద, రకరకాల పేరు మీద ఈరోజు ప్రార్థన మందిరాలు, మస్జిద్లు, చర్చిలు కడుతుంటే ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయ కారణంగా ఈరోజు ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఘటన కూడా నేను 24 గంటల లోపల పోలీసులు గాని, ప్రభుత్వం గాని దీన్ని ఇమీడియట్ గా ఛేదించి వాళ్ళని బుజ్జగిస్తున్నారా, వాళ్ళపైన కేసులు బుక్ చేస్తున్నారా, వాళ్ళు లోపల ఉన్నారా, వాళ్ళ పేర్లు ఏ రోజు పేపర్లో రాదు, వాళ్ళది ఎప్పుడు క్రిమినల్ షీట్ బయటికి రాదు. మరి వీళ్ళు ఏ మతానికి చెందిన వారు, వీరెవరు, వీళ్ళ పేర్లు ఎందుకు ఇస్తలేరు బయటికి? హోంశాఖని మేము అదే అడుగుతున్నాము. మీరు ఎందుకు ఒక వర్గానికి ఎందుకు అంత లొంగి ఉంటున్నారు? మీ యూనిఫాము అందరికీ సమానం. మేము కూడా మీ యూనిఫామ్కి దండం పెడతాం. మా గుళ్ళని కాపాడండి.